వెల్కమ్ టు ఐ న్యూస్. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఇజ్రాయెల్ ఎలా అంతం చేయగలిగింది? దీని వెనుక ఉన్న గూఢచారి వ్యూహం ఏంటి? టెహ్రాన్ వీధుల్లో ఉన్న వేలాది ట్రాఫిక్ కెమెరాలనే ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ తన ఆయుధాలుగా మార్చుకుంది. శత్రువు కళ్ల ముందే ఉంటూ శత్రువు కెమెరాలతోనే ఖమేనీ ప్రతి అడుగును మొసాద్ ఎలా కనిపెట్టింది? ఆ మైండ్ బ్లోయింగ్ ఆపరేషన్ వివరాలు ఇప్పుడు చూద్దాం. యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణులు మాత్రమే కాదు, అది టెక్నాలజీతో ఆడే ఒక ప్రమాదకరమైన చదరంగం. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని తుదముట్టించేందుకు ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ అత్యంత సంక్లిష్టమైన సైబర్ సర్వేలెన్స్ వ్యూహాన్ని అమలు చేసింది. టెహ్రాన్ నగరంలోని ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థను మొసాద్ హ్యాకర్లు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. నగరంలోని వేలాది సీసీటీవీ కెమెరాలు, స్పీడ్ కెమెరాలు ఇప్పుడు ఇరాన్ భద్రతా దళాల కోసం కాకుండా ఇజ్రాయెల్ కోసం పనిచేయడం మొదలు పెట్టాయి. ఖమేనీ ఎప్పుడు బయటకు వస్తారు, ఆయన కాన్వాయ్ ఏ రూట్ లో వెళ్తుంది, ఏ కారులో ఆయన కూర్చున్నారు అనే ప్రతి చిన్న విషయాన్ని మొసాద్ ఈ కెమెరాల ద్వారా లైవ్ లో పర్యవేక్షించింది. ఇరాన్ లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయాలను చీల్చుకుంటూ మొసాద్ ఈ కెమెరాల నెట్వర్క్ లోకి చొరబడింది. ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ సహాయంతో ఖమేనీ కదలికలను సెకండ్ల వ్యవధిలో ట్రాక్ చేశారు. ఆయన ఒక భవనం నుంచి మరో భవనానికి మారినా అది మొసాద్ కళ్ల నుంచి తప్పించుకోలేకపోయింది. టెహ్రాన్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ అధికారులకు ఏ మాత్రం అనుమానం రాకుండా మొసాద్ ఈ హ్యాకింగ్ ను కొనసాగించింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఖమేనీ ఎక్కడ తలదాచుకున్నారో కనిపెట్టడానికి ఈ కెమెరాల సమాచారమే ఇజ్రాయెల్ కు కీలక ఆయుధంగా మారింది. ఖమేనీ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని 1200 బాంబులు కురిపించడానికి ముందు ఆయన ఖచ్చితంగా అక్కడే ఉన్నారని నిర్ధారించుకోవటానికి మొసాద్ ఈ హైటెక్ నిఘా వ్యవస్థను వాడింది. ఒక దేశ సుప్రీం లీడర్ ప్రయాణించే రహస్య మార్గాలను కూడా ఆ దేశపు కెమెరాల ద్వారానే శత్రువు పసిగట్టడం అంటే అది ఇరాన్ భద్రతా వ్యవస్థకు తగిలిన అతిపెద్ద దెబ్బ. మొసాద్ చేసిన ఈ సైబర్ అటాక్ కారణంగానే ఖమేనీకి తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. గూఢచారి ప్రపంచంలో ఈ ఆపరేషన్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ గా నిలిచిపోనుంది. శత్రువు కళ్ళు మనపైనే ఉన్నాయని తెలియని స్థితిలో ఇరాన్ ఉండటం ఇజ్రాయెల్ కు ఈ యుద్ధంలో భారీ విజయాన్ని అందించింది.